కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్లి మండలం ఎలంగందుల్ గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనుల్లో జాప్యం జరుగుతుందని అదే గ్రామానికి చెందిన నాగని శ్రీనివాస్ ఆరోపించారు. బుధవారం గ్రామంలోని మానేరు డ్యాం వద్ద జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలోని చెరువులను, కుంటలను వదిలేసి ఎవరికీ ఉపయోగం లేని మానేరు డ్యాంలో చేపల నిల్వల కోసం గుంతలు తవ్విస్తున్నారని ఆరోపించారు. గ్రామ అభివృద్ధి కోసం ఉపాధి హామీ పనులు చేపట్టే కానీ మానేరు డ్యాంలో తవ్విన గుంతల ద్వారా ఎవరికీ ప్రయోజనం లేదన్నారు. అంతేకాకుండా ఇన్ఛార్జ్ ఫీల్డ్ అసిస్టెంట్లతో కూలీలు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. దీనిపై అధికారులు స్పందించి పూర్తి స్థాయిలో విచారణ జరపాలని కోరారు. అలాగే తమ ఎల్లగందుల గ్రామానికి ఫీల్డ్ అసిస్టెంట్ ని నియమించాలని కోరారు. నా పేరు నాగని శ్రీనివాస్, కొత్తపల్లి మండలం ఎలగందల గ్రామం. ఎలగందల గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద డ్యాంలో తవ్వకాలు జరుపుతున్నారు. చెరువులు, కందకాలు, ఈ బొందలు, ఈ కాలువలు మా చుట్టుపక్కల ఉన్న వాడలు వదిలేసి నిరుపయోగంగా పనికిరాని పని చేయిస్తున్నారు. ఈ అధికారులు వాళ్ళ దుర్వినియోగం కోసం నిధులు మళ్లించడానికి పనిచేస్తున్నారు. ఒకరిపైన లేబర్ కార్డు ఉంటే ఇంకోరు చేస్తున్నారు. ఆన్లైన్ అటెండెన్స్ వాళ్ళ ఇష్టానుసారంగా ఎవరు పడితే వాళ్ళే ఇస్తున్నారు. మాకు ఫీల్డ్ అసిస్టెంట్ లేడు. ఆసిఫ్నగర్ ఫీల్డ్ అసిస్టెంట్ ఉంటే ఆయన వచ్చి అప్పుడు ఉడతా భక్తి వస్తుండు, చూస్తుండు, పోతుండట. దయచేసి దీని మీద చర్యలు తీసుకోవాలి. మాకు ఎలగందల గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్ను నియమించాలి. అండ్ ఇక్కడ ఉపాధి హామీ పథకం కింద ఎండలో డ్యాంలో పనిచేస్తున్న కూలీలకు వాళ్ళకు ఎటువంటి మన మంచినీటి సదుపాయం కానీ, టెంటు కానీ, లైవ్లో చూశాను, విజిట్ చేశాను. అంత ఎండలో పనిచేసే వాళ్ళకు గవర్నమెంట్ నుంచి ఏదైనా దెబ్బ తాకితే ప్రథమ చికిత్సకు సంబంధించి ఒక్క వస్తువు లేదు. వాళ్ళు అదే ఎండలోనే ఒక చినిగిపోయిన ఒక పేలుగా కట్టుకొని వాళ్ళు ఉన్నారు. దయచేసి దీని మీద చర్యలు తీసుకొని అధికారులు అంత ఎండలో చేసే వాళ్ళకు గవర్నమెంట్ అధికారుల నుంచి మంచినీటి సదుపాయం, టెంటు సదుపాయం, దయచేసి వారికి ఏదైనా దెబ్బ తాకితే ఫస్ట్ ఎయిడ్ బాక్స్, ప్రథమ చికిత్సకు సంబంధించి దయచేసి వాళ్ళకు ఏదైనా ఉపయోగకరమైన వస్తువులు తీసుకొచ్చి ఈ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని నా యొక్క విన్నపం. ఈ గ్రామ పంచాయతీ తీర్మానం ఇప్పుడు ఎవరి పేరు చేసిందని తీర్మానం ఒకరి పేరు మీద మేడం గారికి నేను ఫోన్ చేయడం జరిగింది. తీర్మానం ఒకరి పేరు మీద ఉంటే ఇంకొకరు వర్క్ చేయిస్తుర్రట. ఆ మేడం గారు చెప్తారు, పోనీ ఆ తీర్మానం ఉందా మేడం అంటే నేను చూపిస్తా అంటారు. ఒక మేడం గారు ఫోన్ చేస్తే నేను ఇప్పుడే వెళ్ళినా నేను రేపు వచ్చి చూపిస్తా అంటారు. మరి వాళ్ళ ఇష్టానుసారంగా ఇట్లా పనిచేస్తూ పోతే మరి ప్రశ్నించే వాళ్ళు లేరని మరి అధికారులు ఎవరు అడగాలనో మరి వాళ్ళకి నేను పై అధికారిని కూడా నేను రేపు వెళ్ళి కలుస్తా. దీని మీద చర్యలు తీసుకోవాలని నేను కూడా ఇంకా ఎంక్వైరీ చేయాలని దయచేసి నా యొక్క విన్నపం. మేడం అంటే ఎవరిని అడిగిన సంబంధిత అధికారిని అడిగిరా? సంబంధిత వాళ్ళ టీఏ మేడం గారికి ఫోన్ చేయడం జరిగింది, ఈసీ మేడం గారికి ఫోన్ చేయడం జరిగింది. వారు ఏం చెప్తున్నారంటే తల తిక్క సమాధానాలు ఉన్నాయి. తీర్మానం ఒకరి పేరు మీద ఉంటే ఒకరు వర్క్ చేస్తున్నారని చెప్పారు. అట్లా చేసినట్టు మరి అలా చేయరాదు మేడం అంటే మాకు మంది ఎక్కువ అయ్యారు, మాకు ఇబ్బంది అవుతుంది. ఒకరికి ఆరోగ్యం మంచి లేకపోతే ఒకరు సీనియర్ అంటారు, ఒకరు జూనియర్ అంటారు, ఒకరి పేరు మీద తీర్మానం ఇచ్చిన అంటారు, మరి ఇంకోళ్ళు చేస్తారు. మరి దానికి సరైన సమాధానం ఆ మేడం గారే చెప్పారు. మరి తీర్మానం అధికారం నుంచే, ఎందుకంటే అధికారులు ఇచ్చిన ఆర్డర్ కాపీని మనం శిరస వహించాలి. తీర్మానం ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళు చేయించాలి. ఆన్లైన్ అటెండెన్స్ ఇష్టానుసారంగా చేయడం ఏంది? లేబర్ కార్డు ఒకరి పేరు మీద ఉంటే ఇంకోరు పని చేయడం ఏంది? ఆ ఎండలో అంత 100 మంది కూలీలు పని చేస్తే మంచినీళ్ళు లేవు, నా టెంటు లేదు. చూడండి, లైవ్లో వీడియోలో చూపిస్తా. ఆ టెంటు విజిట్ చేశాను కదా. 100 మంది ఎక్కడ ఉంటారు? అది చినిగిపోయిన ఒక పేలుగా కట్టుకొని ఉంటారా? ప్రథమ నేను దెబ్బ తాకిందట వాళ్ళు గడపార ఒక ఏముంది, మందు లేదు, ఏం లేదు. దాని గురించి ఏంది చర్య లేదు. అంటే ప్రభుత్వం అనేది ఇప్పటికైనా స్పందించి దయచేసి ఇటువంటి కూలీలకు ఏదైనా ఒకటి మీరే దయచేసి స్పందించి మీరే చర్యలు తీసుకోవాలని, వాళ్ళకి సరైన మంచినీటి సదుపాయం, టెంట్ సదుపాయం, ప్రథమ చికిత్స, వాళ్ళకు మందులు దయచేసి ఇప్పించగలరని మా యొక్క విన్నపం. ఇప్పుడు డ్యాంలో చదివేది ఉపయోగం లేదంటున్నారు ప్రజలకు. అంటే మరి ప్రజలకు ఉపయోగపడాలంటే ఏం పని చేయాలి? చెరువులకు సంబంధించి అంటుర్రు, కానీ చుట్టుపక్కల మా వాడల 2 చెరువులు ఉన్నాయి. ఆ చెరువుల చుట్టుపక్కల ముళ్ళ చెట్లు బాగున్నాయి. ఆ చెట్లు సాఫ్ చేయడం కానీ అన్న వాడవాడల్లో గుంతలు ఉన్నాయి. గ్రానైట్ లారీలు చేయబట్టి గుంతలు ఉన్నాయి, అది పూడ్చచ్చు. మంచి పనులు వదిలేసి లేదు ఈ పని ఉపయోగం అంట. 4 రోజులు వర్షాకాలం అయితే నీళ్లు నిండిపోతుంది. డ్యాము నడి డ్యాములో తవ్వుతున్నారు. వాళ్ళకు అనుకూలంగా మార్చుకుంటారు, కానీ దీంతో ఎలగందల గ్రామానికి సంబంధించి ఏం ఉపయోగం లేదు.